దశాబ్దాలుగా కుటుంబ ఆధిపత్య రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట. సీనియర్ నేత పార్టీకి దూరంగా ఉండటం, వలస వచ్చిన కొత్త నేత తన సొంత నియోజకవర్గమే ముద్దు అంటుండటంతో ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి అనాథగా మారింది. మొన్నటి ఓటమితో నియోజకవర్గంలో కుదేలైన పార్టీని గాడిలో పెట్టేందుకు కొత్త నేతకు బాధ్యతలను అప్పగించాలి అంటుందట అక్కడ వైసీపీ క్యాడర్. ఇంతకీ ఏందా నియోజకవర్గం, ఏందా కథ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం దశాబ్దాలుగా కుటుంబ ఆధిపత్య రాజకీయాలకు పెట్టింది పేరు. స్వపక్షంలోనే విపక్షం అన్న చందంగా మారాయి ప్రస్తుతం నియోజకవర్గంలోని వైసీపీ పార్టీ పరిస్థితులు. మొన్నటి ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహిధర్ రెడ్డిని కాదని కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొర్రా మధుసూదన్ యాదవ్కు కందుకూరు టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి రివర్స్లో నడుస్తుంది. మరోవైపు మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన మహిధర్ రెడ్డి వైసీపీ పార్టీకి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొర్రా మధుసూదన్ యాదవ్ ఓటమి అనంతరం నియోజకవర్గానికి పార్టీ క్యాడర్కు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో కందుకూరు నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి అనాథగా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గానికి రాజకీయంగా ప్రత్యేక స్థానమే ఉంది. ఇక్కడ దశాబ్దాలుగా పార్టీల కంటే కుటుంబాలకే ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అలాంటి కందుకూరు నియోజకవర్గంలో మానుగుంట మహిధర్ రెడ్డి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మహిధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి కందుకూరు నుంచి 1972, 1983 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1985లో విజయం సాధించారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన మహిధర్ రెడ్డి 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న మహిధర్ రెడ్డి 2019లో వైసీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ప్రభంజనంతో పాటు సొంత ఇమేజ్తో విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో కందుకూరు టికెట్ను మరోసారి వైసీపీ అధిష్టానం తనకే కేటాయిస్తుందని మహిధర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా భావించారు. అయితే అధిష్టానం చేపట్టిన మార్పులు చేర్పులతో మహిధర్ రెడ్డిని పక్కన పెట్టి బొర్రా మధుసూదన్ యాదవ్కు కందుకూరు టికెట్ను కేటాయించింది వైసీపీ అధిష్టానం. మహిధర్ రెడ్డికి మరో చోట ఎక్కడో టికెట్ కూడా కేటాయించలేదు. మహిధర్ రెడ్డి విషయంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల మహిధర్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వైసీపీ టికెట్ ఆశించి భంగపడిన మహిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ నుంచి కూడా పోటీ చేస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ మహిధర్ రెడ్డి వైసీపీలోనే కొనసాగారు. 2024 ఎన్నికల్లో బొర్రా మధుసూదన్ యాదవ్ గెలుపుకు కృషి చేయాలి అంటూ వైసీపీ పెద్దలు కోరినప్పటికీ మహిధర్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ కారణంతోనే 2024 ఎన్నికల్లో బొర్రా మధుసూదన్ యాదవ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందనేది లోకల్గా వినిపించే టాక్. మొన్నట ఎన్నికల నుంచే మహిధర్ రెడ్డి పూర్తిగా పొలిటికల్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. వైసీపీలో ఉన్నప్పటికీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బొర్రా మధుసూదన్ యాదవ్ ఓటమి అనంతరం పార్టీకి కార్యకర్తలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. బొర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరు నియోజకవర్గం కంటే తన పాత నియోజకవర్గమైన కనిగిరి నియోజకవర్గం వైపే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన కందుకూరు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నట్లు క్యాడర్ ఆరోపిస్తున్నారు. వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో సైతం అడపాదడపా పాల్గొంటూ నియోజకవర్గంలో పార్టీకి క్యాడర్కు దూరంగా ఉంటూ వస్తున్నారు బొర్రా మధుసూదన్ యాదవ్. దీంతో కందుకూరులో ఫ్యాన్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. సీనియర్ నేత పార్టీని పట్టించుకోకపోవటం, కొత్తగా వచ్చిన మధుసూదన్ యాదవ్ పార్టీని క్యాడర్ను గాలికి వదిలేయటంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుందని ఫ్యాన్ పార్టీ క్యాడర్ పాపం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మాజీ మంత్రి మహిధర్ రెడ్డి తన కార్యాలయంలో ఉన్న వైఎస్ జగన్ ఫోటోలను కూడా తొలగించి పార్టీలో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.
ఎక్కడ ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఆయనకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించినా తీసుకుంటారో లేదో అన్న నమ్మకం లేదనే టాక్ పార్టీ కేడర్లో కూడా వినిపిస్తుంది. మరోవైపు ఓటమి అనంతరం నియోజకవర్గంలో పార్టీని కేడర్ను పట్టించుకొని మధుసూదన్ యాదవ్ పట్ల స్థానిక వైసీపీ కేడర్ ఆగ్రహంగా ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కందుకూరు ఫ్యాన్ పార్టీ బాధ్యతలను కొత్త నేతకు అప్పగించాలని కోరుకుంటున్నారు అక్కడ స్థానిక వైసీపీ కేడర్. మరి చూద్దాం కందుకూరు నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీని గాడిలో పెట్టేందుకు వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.